హల్లెలూయా. ఇంతకాలం ఆయన కృపలో దాచినటువంటి దేవుడు, ఏమిచ్చిన వారు మనం తీర్చలేదు, ఏమిచ్చిన వారు మనం తీర్చలేదు కనుక ప్రభుని స్తుతించుదాం, ప్రభుని గణపరుచుదాం, ప్రభుని మహిమపరుచుదాం, ప్రభుని ఆరాధించుదాం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. దయచేసి సౌండ్ మౌనంగా ఉండొద్దు. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. ఆమేన్. Glory. Hallelujah. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అందరూ చప్పట్లు కొడతాం. అందరూ చప్పట్లు కొడతామా? చప్పట్లు
స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీ ప్రేమకై స్తోత్రాలు, నీ కృపకై స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనుకొడు నిద్రపడిన వాగ్దానం చేస్తే నీవు నమ్మదగినటువంటి దేవుడు అయినావు ప్రభా. నీ ప్రేమకై స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలను ప్రేమించి, అయ్యా నాను దేవరాను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుని సంవత్సర కాలం అంతా మీరు కాపాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, నీ ప్రేమ కొరకై స్తోత్రాలు, నీ కృప కొరకై స్తోత్రాలు. నీ కృప లేనిదే నిమిషమైన బ్రతకలేము నాయన. నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మరి మన మధ్యలో ఓబులాపురం ప్రాంతంలో సేవ చేసిన దైవజనులు పాస్టర్ విజయ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. అందరూ మనసారి అలాగనే తనలో ప్రభా, రాత్రి సమయం మాతో మాట్లాడాలి. నీ వాక్యము మమ్మల్ని బలపరచదు. అందరు కళ్ళు మూసుకుందాం. దేవుని యందు భయభక్తి కలిగిన వారమే కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినాన్ని ప్రత్యేకపరిచి ప్రభువా, మా సహోదరులు దాన్ని, అలాగే సహోదరి దెబోరాను మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుడు డేవిడ్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం ప్రభువా ఈ పుట్టినరోజును అయ్యా ఇలాగునైనా సంతోష గానములతో స్తుతించడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగోనైనా ఈ కుటుంబాన్ని బట్టి వచ్చిన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, దైవ సేవకులందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడబోతున్న మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీకు వందనాలనైనా. అయ్యా, మీ దాసులను నిలబెట్టుకొని మీరే ఒక బూరగా వాడుకొని, సాధనంగా వాడుకొని ప్రభువా, కుటుంబానికి ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరికి నేనైనా అవసరమైన ప్రతి మాట మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. ఈ సంతోషంలో మరింత రెట్టింపైన సంతోషాన్ని మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని సరిచేసి మీరే మహిమ పొందండి. మీ దాసుని ఏడంతల ఆత్మచేత అభిషేకించి మీరే వాడుకుంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇంతవరకు చక్కటి ఆరాధన జరిగించిన మీ దైవ సేవకులను ప్రభువా మీరు మరింతగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుతూ రమ్మని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్య ధ్యానానికి వెళ్దాం. మరి మన సౌత్ ఇండియా హోప్ మినిస్ట్రీస్ రాయలసీమ కోఆర్డినేటర్ గారు అయినటువంటి జోనాథన్ జోషే గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు మరి మనతో లేఖన భాగాన్ని పంచుకుంటారు. దైవజనులకి సమయం అప్పగిస్తున్నారు. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క డేవిడ్ ఎలైజా ఫస్ట్ బర్త్డేకి వచ్చిన డాన్ గారు మరియు ప్రదీప్ అన్న కుటుంబ సభ్యులకు ఈరోజు సమయం చాలా ఎక్కువైపోయింది కనుక నేను క్లుప్తంగా ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాలని చెప్పినా 2 నిమిషాలని చెప్పలేదు కనుక ప్రాబబ్లీ ఐ విల్ టేక్ అనదర్ 10 minutes, 15 నిమిషాలు చెప్తాను. సో ఈరోజు ఈ యొక్క బర్త్డే సందర్భంగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి నాకు సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇట్స్ ఎన్ ఆనర్ టు షేర్ గాడ్స్ వర్డ్ ఆన్ దిస్ బ్లెస్డ్ ఒకేషన్. ఈరోజు నేను ఊహించలేదు నేను వాక్యం చెప్తానని. బట్ ఏదైనా కూడా మానవుడు మాట్లాడే మాటల ద్వారా ఏ ప్రయోజనం లేదు, కానీ దేవుడు మన మధ్యలో అని ఉన్నాడు కనుక మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నుంచి 144 కీర్తన 12వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాడు కాదు కనుక నా సంఘస్థులకు అందరికీ తెలుసు. సో వేరే వాళ్ళకు నా తెలుగులో లోపాలు ఉండొచ్చు. సో తెలుగులో లోపాలు దాన్ని గమనించాకండి. సో వాక్యం నుండి సత్యాన్ని గమనించాలని ప్రభునందు కోరుతున్నాను. 144 కీర్తన 12వ వచనం.
మా కుమారులు మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎదిగిన ముక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. మూల స్తంభం వలె ఉన్నారు. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. దావీదు రాసిన కీర్తన. ఈ దావీదు రాసిన కీర్తనలో ఏమిటంటే మా కుమారులు కుమార్తెల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ ఫస్ట్ బర్త్డే డేవిడ్ ఎలైజా జీవితంలో దేవుడు చేసిన మేలు మనమందరూ కూడా కలిసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చినాం. దేని వాక్యం చెప్తుందంటే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. అన్ని విషయంలో కూడా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఈరోజు దేవుడు డేవిడ్ ఎలైజా జీవితంలో ఫస్ట్ మైల్ స్టోన్ అంటే 1 సంవత్సరం దాటి ఆయన జీవితంలో దేవుడు ఒక నూతన సంవత్సరం అనుగ్రహించినాడంటే ఇట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుడు ఆయన జీవితంలో ఇచ్చిన ఒక గొప్ప దీవెనలు. ఈ సందర్భంలో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కుమారులు ఎలాగున్నారంట? ఎదిగిన మొక్క వలె ఉన్నారు. అంటే గ్రోన్ అప్ ట్రీ. కుమారులు ఎలాగున్నారంటే ఒక చెట్టు. ఈరోజు ఉదయకాలం మన ఇంట్లో మామిడి విత్తనాలు ఎవరో వేసినారు, అది పెద్దది అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కాపుకి వచ్చింది ఆ చెట్టు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ నైస్ ఫ్రూట్స్. అది ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు, ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ క్రాప్ అన్నమాట. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఆ చెట్టు దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అయింది అనుకుంటా. ప్రతి సంవత్సరం కూడా నేను నా భార్య ఆ చెట్టుని అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ పూత వస్తుందా, ఆ పూత వచ్చిన తర్వాత ఆ పండు ఎలా ఉంటుంది అనే ఒక క్యూరియాసిటీ మనలో ఉందన్నమాట. దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానం. చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్. ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానాన్ని మనము ఎంతో వాళ్ళని దైవ భక్తిలో జాగ్రత్తగా పెంచే బాధ్యత దేవుడు మనకు అప్పగించుంటున్నాడు. God has given us a responsibility to bring up our children in a right way. దేని వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవ ఆయన నేర్పించు, వాడు పెద్దోడు అయిన తర్వాత దానికి తొలగి ఓడు. మా తల్లిదండ్రులు నేను చిన్నప్పటి నుంచి నేను గమనించిన విషయం ఏమంటే, చాలా దైవ భక్తి దైవికమైన మార్గంలో నడిపించడానికి మాకెంతో ప్రయాసపడి మమ్మల్ని పెంచి ఉంటున్నారు. అయితే ఈరోజు మనము ఈ స్థాయిలో మనం ఉన్నామంటే వాళ్ళు చేసిన ఒక కృషి. దే హావ్ డన్ సో మచ్ హార్డ్ వర్క్. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈరోజు తల్లిదండ్రులుగా మన పిల్లలు ఇంకా పుట్టక ముందే మనం ఎన్నెన్నో ఆలోచనలతో ఉంటాం. వి హ్యావ్ సో మెనీ ప్లాన్స్. పిల్లలు ఏం చేయాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి తల్లిదండ్రులు ఎన్నెన్నో ఆలోచన చేస్తున్నాం. అయితే దేవుని వాక్యం నుండి ఒక సత్యం ఏమంటే, మొట్టమొదటిగా అవర్ రెస్పాన్సిబిలిటీస్ టు టీచ్ దెమ్ అబౌట్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్. నిజమైన దేవుడు ఎవరు అని బాల్య దినము నుంచే మనం పరిచయం చేయాలి వాళ్ళు. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతిలో మన 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, అవ్వైన లూయిలో ఉండే విశ్వాసము, unfeigned faith which was in grandmother Louis and mother Eunice. Paul is seeing in little Timothy. తిమోతిలో ఆయన గమనించింది ఏమంటే, వాళ్ళ అవ్వ నుంచి తల్లికి వచ్చింది, తల్లి నుంచి కుమారుడికి వచ్చింది అన్నమాట. సో ఇట్ వాజ్ అ హెరిటేజ్. నేను ఆలగడ్డకు వచ్చినప్పుడు ఫస్ట్ కర్ణాటక నుంచి ఉండే వ్యక్తి ఎవరంటే మనం ఇందిరమ్మ గారిని నేను కలిసినాను. నేను ఫస్ట్ ఆమెను పోయి దర్శించినప్పుడు ఆమె చెప్పిన మొదట మాట అంటే, ఎందుకయ్యా నువ్వు ఆర్లగడ్డకు వచ్చినావు? నేనే పొరపాటు చేసి నేను ఆలగడ్డకు వచ్చినాను, నేను ఇప్పుడు నీవెందుకు వచ్చినావు అని చెప్పింది. అయితే నేను ఆలగడ్డ ఎందుకు వచ్చినానో దేవుని ప్రణాళిక ఉంది. గాడ్ హెస్ అ ప్లాన్. నేను అనుకోలేదు, నేను తల్లిదండ్రుల జతలో నేను ఆలగడ్డకు వచ్చిన సందర్భాలు ఉంది. వచ్చినప్పుడు ఒక 2 రోజులు అయిన తర్వాత కూడా నేను వెంటనే మైసూర్కి వెళ్ళిపోవాలని ఆతురత ఉండేది. ఎందుకంటే ఐ వాజ్ గ్రోన్ అప్ బ్రాట్ అప్ ఇన్ మైసూర్. సో ఇక్కడ ఉండే పరిస్థితులు ఒక 2 రోజులు బాగానే ఉండేది, ఇలా మంచిగా చూసుకునేవాళ్ళు.
అయితే 3వ రోజు అయ్యే వరకు ఏమైపోతుందంటే నేను తిరిగి మైసూర్కి వెళ్ళిపోవాలనిపించేది. అయితే దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించినప్పుడు ఒక వాగ్దానంతో పంపించినాడు. గాడ్ హెడ్ సెంట్ మీ విత్ అ పర్పస్. ఈ లోకంలో డాన్ మరియు డెబరా జీవితంలో వాళ్ళు వివాహమైన వెంటనే దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చినాడంటే ఒక బహుమతి ఇచ్చినాడు. గాడ్ హెస్ గివెన్ దెమ్ కదా. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఇన్ ఆర్డర్ టు కన్సీవ్ కదా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా. IVF సెంటర్కి వెళ్తారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ సో దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్. బట్ డెబరా మరియు డాన్కు దేవుడు వెంటనే గాడ్ గేవ్ దెమ్ ద చైల్డ్. We were so happy. But that is not the end of the story. Now God has put a great responsibility. దేవుడు వాళ్ళ జీవితంలో పెద్ద బాధ్యత అప్పగించినాడు. ఏమంటే ఈ లోకం అనేది భయంకరమైన లోకములో మనం జీవిస్తున్నాం. Now the world we are living is a very challenging times we are living. నిన్న మన ఉదయకాలంలో మేము వచ్చిన వెంటనే మన చర్చ్ యూత్ అంతా ఏం చెప్పారంటే, ఆయా మీరు టీవీ చూసినారా, ఇరాన్ వాజ్ అటాక్ బై ఇజ్రాయెల్, USA ద్వారా వాళ్ళు అటాక్ అయింది అని చెప్పారు. నేను అన్నాను, దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద లార్డ్స్ కమింగ్. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ అ వరల్డ్ వార్ అనుకుంటున్నాను నేను. కొంచెము ఏదైనా కూడా ప్రపంచంలోని పరిస్థితులు కూడా తారుమారు అయిపోయే భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. ఎందుకంటే ద గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ రియలీ వెరీ డైర్ సిచ్యువేషన్ ఈరోజు. అయినా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, ఇన్ దిస్ వికెట్ వరల్డ్, ఇన్ దిస్ సిచ్యువేషన్ మనము దైవికమైన ఒక సత్యాన్ని వాళ్ళకు బోధించాలి. చిన్న బాల్య దినమందే వాళ్ళకు సత్యాన్ని నేర్పించాలి. నాకు జ్ఞాపకం ఉంది, నేను చిన్నప్పుడు మా నాయనతో నేను మన భోజనం అయిన తర్వాత రాత్రి, దట్ వాజ్ ద బెస్ట్ టైం ఐ రిమెంబర్ విత్ మై డాడ్. ఆయన ఈ బైబిల్ స్టోరీస్ అంతా చెప్పేవాడు అన్నమాట. సో ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్. రాత్రి మన భోజనం అయిన వెంటనే నాయన గారు ఏదో ఒక బైబిల్ ఉండే ఒక స్టోరీ చెప్పేవారు అన్నమాట. నేను ఎంత దాన్ని ఆ కథలు వింటూ ఎంత ఎంజాయ్ చేసేవాడంటే, ఎందుకు అంటే ఆ సత్యం చిన్నప్పటి నుంచే మనం విన్నప్పుడు ఏమవుతుందంటే నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోవడానికి వీలవుతుంది అనమాట. మనం దావీదు గురించి మనం వింటున్నాం కదా. దావీదు ఆయన ఆ ఒక గొప్ప రాజుగా గొప్ప స్థాయికి ఎదగాలంటే ఐ ఫర్మ్లీ బిలీవ్ దేర్ పేరెంట్స్ హ్యాడ్ థాట్ అబౌట్ ద ట్రూ లివింగ్ గాడ్. చిన్నప్పటి నుంచే ఎంత గొప్ప దేవుడు, ఐగుప్తు నుంచి వాళ్ళని దేవుడు ఎలాగా విడిపించి వాళ్ళ వాగ్దాన దేశానికి నడిపించినాడో, అద్భుత కార్యాల గురించి వాళ్ళ మూల పితృడైన అబ్రాహాం గురించి, లేకపోతే వాళ్ళ ఒక మూల పితృవుల గురించి అన్ని వాళ్ళ తండ్రినో లేకపోతే వాళ్ళ అవ్వనో వాళ్ళ కుటుంబంలో ఎవరో బోధించినారు కనుక ఆ నేత హృదయంలో ఏమైపోయిందంటే ఆ గొప్ప దేవుడు ఎవరో అనేది తెలుసుకున్నాడు. ఆ చిన్న వయసులోనే మనం ఎన్నో విషయాలు నేర్పిస్తుంటాం, లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంటాం, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఎంతో ఇన్వెస్ట్ చేస్తుంటాం. కానీ బట్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఇన్ టీచింగ్ అబౌట్ ద ట్రూ గాడ్. ఒక చెట్టు ఎలాగా ఒక పెద్దది అవ్వడానికి ఆ ఒక తోటలో ఉండే మాలి ఎంత ప్రయత్నం చేస్తాడు. అది నేత మొక్క ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తుంటాడు కదా. దానికి ఏ ఒక పశువు రాకుండా దానికి కంచె వేస్తాడు, దానికి సమయానికి నీళ్ళు వేస్తాడు, దానికి అవసరమైన ఎరువు, దానికి అవసరమైన ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేసి ఆయన ప్రయాస పడ్డప్పుడే అది పెద్ద చెట్టు అయ్యేది, ఫలించే చెట్టుగా అవుతుంది. అదేవిధంగా మన పిల్లల జీవితంలో కూడా we need to invest time in inculcating godly values. దైవికమైన ఒక సత్యాన్ని బోధించడానికి మనం సమయముని కేటాయించాలి. ఇట్స్ గుడ్, వాళ్ళకి మంచి వస్త్రాలు ఇవ్వడం మంచిదే, మంచి స్కూల్ పంపించడం మంచిదే, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం మంచిదే. కానీ అన్నికంటే ముఖ్యంగా వాళ్ళు నిజమైన దేవుడు ఎవరున్నారో వాళ్ళు తెలుసుకోకపోతే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ స్కూల్ పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ జొత్తలో వాళ్ళకి తెలుస్తుంది, దే విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ సో రైట్. మా నాయన అంత నేర్పించినా కూడా నాకు డౌట్ ఉండేది. నేను కాలేజ్ స్కూల్ పోయినప్పుడు నా ఫ్రెండ్ కృష్ణాదేవుడు అంటాడు, లేదా రామాదేవుడు అంటాడు, లేదా అల్లా దేవుడు అంటాడు, యేసు ప్రభుని ఎందుకు దేవుడు అయిండాలా అనే ఒక ప్రశ్న నాకు ఉండేది. ఈవెన్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్, మా నాయన గారు మా అమ్మ ఎంత నేర్పించినా కూడా నా మైండ్లో క్వశ్చన్ ఉండింది. బట్ వన్ ఫైన్ డే I had an encounter with a real
లివింగ్ గాడ్. నిజమైన దేవునితో నేను ప్రత్యక్షంగా నేను ఆయన వాక్యము ద్వారా నేను దర్శించబడినప్పుడు నా జీవితం అనేది ఆ నిజమైన దేవునితో కనెక్ట్ అయింది అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు పుట్టిన ఇన్పుట్, వాళ్ళు ఇచ్చిన ఒక సత్యాన్ని నేను ఎదిగే కొద్దీ ఏమైందంటే నా జీవితంలో దేవుడు కన్ఫర్మ్ చేసినాడు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, మై గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఐ కెన్ రియలీ ట్రస్ట్ హిమ్ ఆల్ మై లైఫ్. నా బ్రతుకు దినమంతా కూడా ఐ కెన్ ఇంట్రెస్ట్ మై లైఫ్ అనే ఒక సత్యాన్ని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ సత్యాన్ని నేర్పించినారు కనుక. ఈరోజు యాజ్ అ పేరెంట్స్ వీ నీడ్ టు టీచ్ దెమ్ ద ట్రూత్. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత దే విల్ రియలైజ్. పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహిస్తారు. నేను నా కుమారుడు చిన్నప్పుడు మేము ఆడుకుంటున్నాం అంటే ఇంటి ముందు ఆడుకునేటప్పుడు క్రికెట్ ఆడుతున్నాం. బాల్ పైన వెళ్ళింది, మన మిద్దె మీద నేతి బీరకాయ చెట్టు చాలా అలుకుందనమాట. బాల్ దానిలో పోయింది. నేను చిన్న ప్రశాంత్, నా కొడుకు పేరు ప్రశాంత్, చిన్న బాల్ తీసుకోరా అని చెప్పినాను. ఆయన పైన పోయి నాయన బాల్ దొరకలేదు నాయన అన్నాడు. సో దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినాడు. నేనేం చెప్పినానంటే వై డోంట్ వి ప్రే అన్నా. ఆ చిన్న వయసులోనే నేను నా కొడుకు అయినప్పుడు 7 years అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ హౌ ఓల్డ్ హీ వాజ్. 7 సంవత్సరాలు ఆ రోడ్డు మీద వి ప్రే. నేను ప్రార్థన చేసిన, ప్రభు ఆ బాల్ ఎక్కడ పోయినా కూడా ఆ బాల్ దొరికేటట్టు సహాయం చేయని ప్రార్థించాను. ఇప్పుడు పోయి వెతుకుతాం చిన్ను అని చెప్పినాను. చూడండి, మనం చేసే ప్రయత్నానికి దేవుడు ఎంత మమ్మల్ని ఘనపరుస్తాడనే విషయాన్ని ఈ ఉదాహరణ చెప్తున్నా. నేను ఆయన పైన వెతకడానికి పోయినప్పుడు 2 బాల్ దొరికిందని అంటున్నాను. వి గాట్ 2 balls. ఆ చిన్న వయసులోనే వి వేర్ ట్రైంగ్ టు టీచ్. కుటుంబ ప్రార్థన కానీ, ఒక చర్చ్లో ఇన్వాల్వ్మెంట్లో కానీ, పరిచర్యలో కానీ వి మేడ్ అన్ ఎఫర్ట్, అ కాన్షియస్ ఎఫర్ట్ టు టీచ్ దెమ్ ద రైట్ వే. ఈరోజు కూడా వాళ్ళు దూర ప్రాంతాలు ఉన్నారు, వాళ్ళు దే గ్రోన్ అప్, వాళ్ళ కెరీర్లో వాళ్ళు సెటిల్ అయినారు. నేను ఫోన్ చేసినప్పుడు ఒకటే మాట అంటాను, నేను ప్రార్థనకు పోయినావా, హ్యావ్ యూ రెడ్ యువర్ బైబిల్, ప్రార్థన చేసినావా, ఈరోజు మందిరానికి వెళ్ళినావా, ఈ విషయాలన్నీ చెప్తుంటాను అనమాట. నా బిడ్డ విదేశాలు ఉంది, నేను ఫోన్ చేస్తే నాయనా ఐ హావ్ గాన్. షీఈస్ నాట్ వెరీ హ్యాపీ వెన్ ఐ ఆస్క్ హర్ ద క్వశ్చన్. ఎందుకంటే ఈ రోజు కూడా ఐ ఎంఫసైజ్ దోస్ థింగ్స్. ఎందుకంటే నాకు తెలుసు వేర్ ఎవర్ దే ఆర్, ఇఫ్ దే ఆర్ విత్ ద లార్డ్ దే ఆర్ బ్లెస్డ్ అనమాట. ఈ మోషే జీవితంలో కూడా మనం చూసినట్లయితే, మోషే పుట్టినప్పుడు 11 హీబ్రీ పత్రికలు మనం చూసినట్లయితే, మోషే పుట్టినప్పుడు వాడు సుందరుడైన ఒక శిశువుగా తల్లిదండ్రులు చూసినారంట. రాజాజ్ఞ ఏముంది, ఆ మగ శిష్యులందరూ కూడా సంహరించాలని. బట్ ఆ కుటుంబం మాత్రం భయపడలేదు. దే వర్ నాట్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ ద ఎడిక్ట్ ఆఫ్ ద కింగ్. రాజు నా ఆజ్ఞల గురించి వాళ్ళు పెద్దగా ఆలోచన చేయలేదు. ఎందుకంటే దే న్యూ అ గాడ్. వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని వాళ్ళు తెలుసుకున్నారు కనుక వాళ్ళు ఏం చేసినారంటే దే కమిటెడ్ ద చైల్డ్ టు ద లార్డ్. వాళ్ళు ప్రయత్నం చేసినారు. దే మేడ్ అన్ ఎఫర్ట్. ఆ ప్రయత్నాన్ని దేవుడు ఏం చేసినారు, గాడ్ ఆనర్డ్. దేవుడు వాళ్ళని ఆ ఒక కుమారుడు కూడా ఆ ఒక ఇన్ఫెన్సీలో కూడా దేవుడు కాపాడినాడు. ఎవరు వచ్చినారు ఆయన పోషించడానికి, వాళ్ళ విరోధుల ఒక కుటుంబాన్ని ఏర్పరిచినాడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, when we make an effort to bring up your child in the God way, the Lord will do his part. మీరు ప్రయత్నం చేసినప్పుడు the Lord will help you to bring up that child. ఒక దైవికమైన, ఒక ఆత్మికమైన విషయంలో వాళ్ళు ఎదిగిన తర్వాత ఏమవుతుందంటే మన పని అయిపోయినట్లే. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఎదిగేటట్లు సహాయం చేస్తారు. ఈరోజు అయినో మన ఇంద్రమ్మ గారు ఉండేటప్పుడు నేను పోయినప్పుడు నాకు టెస్ట్ పెట్టేది అనమాట. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను జోషి అనేది, నాకు భయం అయ్యేది ఆంటీ దగ్గర పోతే. బైబిల్ ఉండే ప్రశ్నలు అడిగేది. ఐ లర్న్ సమ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఆంటీ. ఇంద్రమ్మ ఆంటీ వాళ్ళు ఉండేటప్పుడు ద టైమ్ ఐ యూస్ టు హ్యావ్ ఇంటరాక్షన్ విత్ హర్. ఎందుకంటే ఆంటీ ఎప్పుడు కూడా మంచం మీద ఉండేటప్పుడు అండ్ వండర్ఫుల్ టైం విత్ హర్. ఎందుకంటే దేవుని కొరకు ఏదో చేయాలా అని ఒక తపన ఆంటీకి ఉండేది. సో డాన్ వాజ్ మై స్టూడెంట్. అప్పుడు నేను స్కూల్ ప్రిన్సిపల్గా నేను ఉద్యోగం చేసేవాడు అనమాట. సో ఈ ఒక డిస్కషన్లో కూడా షీ యూస్ టు టాక్ సో మెనీ థింగ్స్.
ఒక గాడ్లీ విషయాలు, దైవిక విషయాలు ఆమె మాట్లాడేది అనమాట. వాళ్ళ ఇంట్లో సుజాతమ్మ గురించి ఎప్పుడు అనేది అనమాట, జోషి సుజాత గురించి ప్రార్థన చేయండి. ఆమెకు బర్డన్ ఉండేది, ఇక్కడ బర్డన్. కుటుంబం నుండి వాళ్ళందరూ కూడా దేవుని నడవాలనుగా నేను అనుకునేవాడు. షీఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద సర్వెంట్ అండ్ హౌ మచ్ షీఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద చిల్డ్రన్. ఎంత ఒక భారం కలిగిన ఒక ఆసక్తి ఇందిరమ్మ గారికి ఉంది అని నేను అనుకున్నాను. సో ఐఎమ్ షూర్ ఈరోజు డాన్ ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత నేను డాక్టర్ సత్యవతమ్మ నాతో మాట్లాడినారు, జోషి ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు కానీ సేవలో ముందు సాగడం లేదు, నీవు ఆయనకి ఎలాగైనా నీవు ఆయనని పరిచర్య పిలుచుకొని పోడు జోషి అనేది. నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే డాన్ వాజ్ మై స్టూడెంట్, ఐ డెంట్ నో. ఆయన ఆలగడకు వచ్చింది తెలియదు, వచ్చినాడు అప్పుడప్పుడు కనబడేవాడు. కానీ అయితే ఎప్పుడు ఆంటీ చెప్పినాడు, బై ఆల్ మీన్స్ నేను చాలా సంతోషపడ్డాను డాన్ కనబడినప్పుడు. నేను చెప్పినాను, డాన్ నేను ఎక్కడ పరిచర్య పోయినా కూడా యువర్ వెల్కమ్ టు కమ్ విత్ మీ, నా జొతలు వచ్చి ఈ పరిచర్యలు పాలు పొందొచ్చు అన్నాను. సో దట్ వే ఆ విధంగా డాన్ నాకు క్లోజ్ అయినాడు అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అమితక్క మరియు ప్రదీప్ అన్న నాతో మాట్లాడినప్పుడు ఒక మంచి అమ్మాయి చూడు జోషి అంటే నాకు అది పెద్ద బాధ్యత అనమాట. ఆ విషయాలు నేను తీసుకోవడానికి నేను ఇష్టపడాను. ఎందుకంటే ఫస్ట్ ఐ నీడ్ టు ప్రే. నేను పెళ్లి పారాయ పాస్టర్ కాదంటాను. నేను ఎక్కడ పోయినా కూడా పెళ్లి విషయాల్లో నేను చాలా జాగ్రత్త వహిస్తాను. ఐ ప్రే దట్స్ ఆల్. దేవుడు నడిపిస్తే, ఇఫ్ ద లార్డ్ లీడ్స్ ఐ విల్ ట్రై టు బీ అ ఇంటర్మీడియట్ పర్సన్ ఇన్ దట్ అలయన్స్. సో అమితక్క చెప్పినప్పుడు నాకు నవ్వు వచ్చింది. అమితక్క నన్ను అంటుంది, షీఈస్ పుట్టింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో ఐ సెడ్ సరే అక్క అని చెప్పినాను. బట్ మై వైఫ్ షీఈస్ అ వెరీ యాక్టివ్ పర్సన్ అనమాట. ఎప్పుడు షీ విల్ బి ఈ విషయంలో నాకు ప్రోత్సహిస్తుంటుంది అనమాట. ఈ యొక్క అబ్బాయికి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అని. సో వన్ ఫైన్ డే రూత్ నా భార్య ఏం చెప్పిందంటే, డెబరా ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది, సో వై డోంట్ వి ఆస్క్ డెబరా ఫర్ డానీ అని అడిగినాం. సో వాళ్ళు కూడా దైవికమైన కుటుంబం. మన జయరాజయ్య గారు ప్రభులో వాళ్ళ పిల్లల్ని మంచి దైవ భక్తులు పెంచినారు. సో నేను అడిగినప్పుడు దేవుడు ఈ యొక్క సంబంధాన్ని సమకూర్చినాడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో ఐ టుక్ అ పార్ట్ ఇన్ దిస్ అలయన్స్ ఆల్సో. ఈ యొక్క ది కార్యంలో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దానిలో నేను గమనించింది ఏమంటే, దేవుని కొరకు ఏదో చేయాలని ఒక తపన ఆయన ఉంది. హి హాస్ ఎ జీల్ ఫర్ ద లార్డ్. సో దేవుని కొరకు సువార్త ప్రకటించాలా సార్, మనం ఆ పల్లెలకు పోవాలా, ఈ పల్లెకు పోవాలా అన్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇట్స్ రియలీ అ వండర్ఫుల్ థింగ్ టు నో దట్ హీ ఈస్ సర్వింగ్ ద లార్డ్. సో ఐఎమ్ షూర్ దేవుడు డోడీ ఆయన జీవితంలో యాజ్ హీ గ్రోస్ అప్, డెఫినెట్లీ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ దర్ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఏమంటే, హెల్ప్ let us be an instrument in growing up our children in the godly fear. దైవికమైన భయము భక్తులు పెంచడానికి వాళ్ళు ప్రోత్సహిస్తాం. కుటుంబ ప్రార్థన ఉండాలి. చాలా కుటుంబాలలో మనం గమనించింది ఏమంటే, దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ఫ్యామిలీ ప్రేయర్ కదా. నేను చిన్నప్పుడు మన ఇంట్లో ఒక కొటేషన్ ఉండేది అనమాట, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని ఒక మాట నేను ఎప్పుడు గమనించేవాడు అనమాట. కుటుంబంలో ఐక్యత ఉండాలంటే, సమాధానం ఉండాలంటే, భార్య భర్తలు కుటుంబము వి స్టార్ట్ ద డే విత్ ప్రేయర్. ఒకవేళ కుటుంబ ప్రార్థన లేకపోతే ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ హూ ఆర్ హియర్ టు స్టార్ట్ ద ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాట్ ఎవర్ ఎంత బిజీగా ఉన్నా కూడా వీ షుడ్ టేక్ టైమ్ ఇన్ స్పెండింగ్ టైమ్ విత్ ద లార్డ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు సర్వ్ గాడ్. దేవుని సేవించాలి. తర్వాత encourage your children to read the Bible and pray. Let them have a personal relationship with the Lord. అదేవిధంగా సంఘ కార్యక్రమంలో కూడా వాళ్ళని ప్రోత్సహించండి. సేవకులతో వాళ్ళు పోవడానికి, సేవలో పాల్పొందడానికి, దేవుని పరిచర్యలు పాల్పొందడానికి చిన్నప్పుడు నుంచే మీరు వాళ్ళకు నేర్పించినారంటే వాళ్ళు పెద్దోళ్ళైన తర్వాత దే విల్ బి యూజ్డ్ బై ద లార్డ్. నాకు జ్ఞాపకం ఉంది, చిన్నప్పుడు మా వదినే షీ కేమ్ ఫ్రమ్ ద US, అమెరికా నుంచి వచ్చింది మా పెద్దన్న భార్య.
ఆమె సండే స్కూల్ టీచ్ చేసేటప్పుడు ఐ వాజ్ ద ట్రాన్స్లేటర్. ఐ వాజ్ ట్రాన్స్లేటింగ్ ఫర్ హర్ ఇన్ కన్నడ, మైసూర్లో. నాకు వచ్చిన ఒక భాషలో నేను వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసేవాడు అనమాట. టుడే ద లార్డ్ ఈజ్ యూజింగ్ మీ టు మినిస్టర్ ఇన్ ద చర్చ్. సో చిన్నప్పుడు నుంచి మీ పిల్లల్ని పరిచర్యలో వాడబడడానికి ప్రోత్సహించండి. దేవుడు మీ యొక్క కుటుంబాన్ని, మీ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించును గాక. I want to thank God for giving me an opportunity and also the family for giving me an opportunity. హల్లెలూయా. సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానం నిమిత్తం మరి వాక్యము ముగింపు కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. మైదుకూరు ప్రాంతంలో పరిచయం చేస్తున్నటువంటి విజయరావు గారు ప్రార్థన తర్వాత మరి గ్రీటింగ్స్ కార్యక్రమాన్ని మనం తెలియజేసుకుంటాం. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు, నమ్మకమైన దేవ, జీవాధిపతి, జీవము గల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన మీ కుమారుడు దేవరాలను ప్రేమించి ప్రభా చిక్కని కుమారుడు మీరు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీరు అనుగ్రహించిన కుమారుని బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి తండ్రి, ఈ దినం నా ప్రభా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధానంలో ప్రభా ఆయన మీ వాక్యమును ప్రభా ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య సందేశం ఇచ్చినటువంటి దైవజనుడు ప్రభా అయ్యగారిని మీరు నిలబెట్టుకొని ప్రభా చక్కగా ప్రభా కుమారుని ఎలా పెంచాలనో దైవభక్తులు ఆ రీతిగా తెలియజేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఇప్పుడు వచ్చినటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ కార్యం అంతా నా మహిమాత్మై జరిగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు దేవదాసయ్య గారు మరి ఈ సమయంలో గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్. సంతోషంగా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చక్కని మరి బర్త్డే సమావేశానికి మరి వచ్చిన బంధువర్గాలకు, అలాగే స్నేహితులకు, సంఘాలకు మరి ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. నా పేరు ఈ దేవదాస్ ఫ్రమ్ హైదరాబాద్. మరి అమితమ్మ గారు, శామ్యుల్ ప్రదీపయ్య గారు మాకు చాలా చిరపరిచితులు. అమ్మగారు మరి మమ్మల్ని అయ్యా మా మనవడి మొదటి బర్త్డేకి రమ్మని మరి ఆహ్వానించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకటి చెప్పాలంటే ఆలగడ్డ అంటే అసలు ఏంటి ఆలగడ్డ అనేది మాకు తెలియదు. నిజంగా ఈ ఏరియాకి నేను రావడం మొదటిసారి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం తిరిగాను, తెలంగాణ ప్రాంతం తిరిగాను, కానీ రాయలసీమ ప్రాంతం తిరగలేదు. సరే చూద్దాం ఎలాగైనా అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక అయ్యగారు జే అయ్యగారు జోనథన్ జోషి గారు, సరే సింపుల్గా జే అయ్యగారు అంటే బాగుంటుంది. సో కాబట్టి జే అయ్యగారు ఒక మాట అన్నారు. అనగానే నాకు హృదయంలో ఒక మాట తట్టేసింది. ఏమన్నారంటే గవర్నమెంట్కి మరి సంబంధం చూడాలని చెప్పి అమితమ్మ గారు ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టినప్పుడు వీళ్ళు ఒక మాట అన్నారు, నేను పెళ్ళిలా పేరయ్యను కాదు అన్నారు. కానీ నేను ఒకటి చెప్తాను, వారు నిజంగానే పెళ్ళిళ్ళ పేరయ్య కాదు, కానీ పెళ్ళిళ్ళ ప్రేరయ్య అన్నారు. హల్లెలూయా. పెళ్ళిళ్ళ కోసం ప్రేయర్ చేస్తే పెళ్ళిళ్ళ ప్రేరయ్య. ఈ రోజు నుండి పెళ్ళిళ్ళ ప్రేయర్ అయ్యి కూడా తెలుస్తుంది. చేసేయాలండి. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. మరి చక్కని వాక్యం కూడా అందించారు. చక్కని వాక్యం అందించారు. మరి ఎందుకంటే మనము పిల్లలు కలగట్లేదని ఒక బాధ ఉంటుంది కొంతమందికి. కలిగిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి అనే బాధ ఇంకోటి ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని. నిజంగా మరి కుమారులైనా కుమార్తెలు కాదా అని కూడా అనుకోవచ్చు. కుమారులైనా కుమార్తెలైనా అందరూ దేవుని బిడ్డలే.
దేవుని స్వాస్థ్యం, దేవుడిచ్చిన స్వాస్థ్యం. కాబట్టి చింతించిన అవసరం లేదు. కుమార్తెలు కలిగితే ఇంకా చాలా సంతోషం, రాకపోతే సంతోషం, వస్తే ఒక సంతోషం, రాకపోతే మరీ సంతోషం అన్నట్టుగా కుమారులు కలిగితే సంతోషం, కుమార్తెలు కలిగితే మరీ సంతోషం. ఏదైనా కూడా దేవుడిచ్చు గర్భఫలము, దేవుడిచ్చు బహుమానము. ఈ బహుమానము మార్కెట్లో కొంటామా? ఎక్కడైనా మార్కెట్లో నువ్వు ఎంత వెతికినా, నీ జీవితకాలం అంతా వెతికినా దొరకదు మార్కెట్లో. కానీ ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుడు అనుగ్రహిస్తే దొరుకుతుంది. ఒకటి ప్రేయర్ చేస్తే దేవుడు ఇస్తాడు ఈ యొక్క బహుమానం. సో కాబట్టి మరి కుమారుడు, కుమార్తెలు, దేవుని బిడ్డలు అందరూ యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. ఇంకొక మాట మరి అయ్యగారు కూడా జ్ఞాపకం చేశారు. దాన్ని ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పుడి అంటున్నాడు. నేర్పుడి, డి అంటే తల్లిదండ్రులకు ఇస్తున్న మాట. తల్లిదండ్రులే కదా మరి పిల్లలను పెంచేది పోషించేది తల్లిదండ్రులే కనుక మరి డాన్ గారికి మరి ఒక సూచన ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పుడి. ఇప్పుడు నేర్పుడి అనే కాడికి వచ్చేసరికి మనం ఒక మాట చెబుదాం. ఏంటంటే, అమితమ్మ గారు మరి అలాగే ప్రదీప్ అయ్య గారు మరి పిల్లలను దారిలో మరి పెంచారు. వారు ప్రభు భక్తిలో వారు పెరిగారు కనుక వారు చక్కని ఒక ప్రయోజకులుగా అయ్యి మరి ఈ యొక్క సంతోషం, ఆనందం ఇలాంటివి మనకు ఏర్పాటు చేశారు. అందును బట్టి దేవుడు మరి డాన్ బాస్కోని మరి వారిని దేవుడు దీవించును గాక. నిజంగా డాన్ అంటే ఏంటని నేను అనుకున్నాను. డాన్ అంటే వేరే వేరే పేర్లు, నాకు దాని అర్థాలు చాలా తెలుసు, అది అనుకున్నాను. కానీ ఒకసారి నేను కరుణాపురం వెళ్ళినప్పుడు, కరుణాపురం అంటే మీకు ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా? కరుణాపురం అంటే కాజీపేట, వరంగల్ దగ్గర ఒక పెద్ద, అది మినీ హోలీ ల్యాండ్ అని కూడా పేరు పెడుతున్నారు ఇప్పుడు. మినీ హోలీ ల్యాండ్ చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ పెద్ద మందిరము. అక్కడ పాల్సన్ రాజయ్య గారు దానికి పాస్టర్గా అక్కడ పనిచేస్తున్నారు. అక్కడికి మేము వెళ్ళాము, చూసాము. అక్కడ చాలా గొప్ప మందిరం, అది యెరూషలేము లాగా అక్కడ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొన్ని కట్టడాలు కడుతున్నారు కరుణాపురం అనే ఏరియా. అక్కడ నేను చూశాను డాన్ బాస్కో స్కూల్ అని ఒకటి చూశాను నేను. అప్పుడు నాకు తెలిసింది డాన్ అంటే ఏంటని. ఒకసారి అమ్మగారిని కూడా అడిగితే, అయ్యా డాన్ బాస్కో అని ఇట్లా ఒక పెద్ద మిషనరీ ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా చెప్పేసరికి ఓహో అలా అనుకున్నాను. మరి దీంట్లో చూస్తే, కార్డులో చూస్తే డూ డే అని ఉంది. ఇదే పేరు అని అనుకున్నాను. డూ డే ఇదే పేరు, ఇదేనా భాషనా లేకపోతే ఇదేనా హెబ్రీ పదమా గ్రీకు పదమా అని అనుకున్నాను నేను. అప్పుడు అడిగాను అమ్మగారిని, మళ్ళీ అడిగాను. అమ్మగారికి కొంచెం చదువుగా ఉంటారు, మాతో ఫ్రీగా మాట్లాడుకుంటాం. అయితే అడిగితే అది కాదయ్యా, డూ అని అంటే డాన్ అనమాట, డే అంటే తెగోరా అనమాట. ఇందులో మొదటి 2 అక్షరాలు, ఇందులో మొదటి 2 అక్షరాలు తీసుకొని ఆ రెండింటిని జత చేసి మా బుడ్డోడికి పెట్టామని చెప్పారు పేరు. హల్లెలూయా! ఎంత చక్కగా అంటే ఇది ఒక వెరైటీ అనమాట. ఈ వెరైటీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో కాబట్టి ఈ డూడే ఇంతవరకు ఇక్కడికి నడిపించారు. దేవుడు ఆ డూడేను మరి దీవించును గాక, ఆశీర్వదించును గాక. మరి తన బ్రతుకు కాలమంతయు దేవుడు మరి వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా! ఈ అవకాశం ఇచ్చిన మరి అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అమితమ్మ గారికి, అలాగే ప్రదీప్ అయ్య గారికి, వారి కుటుంబానికి, మరి అలాగే మరి అమితమ్మ గారి పెద్ద కుమారుని, వారి కుటుంబానికి కూడా నేను వందనాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా! మరి చక్కని గ్రీటింగ్స్ తెలియజేసిన దేవదాసయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. మరి సమయంలో సరోజ భాస్కర్ గారు మన మధ్యలో ఉన్నట్లయితే కృతజ్ఞతలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. పాస్టర్స్ కి మైకు, యవనస్తులకు బైకు ఇస్తే దానికి అద్దు ఉండదు, పద్దు ఉండదు. కాబట్టి నేను 2 నిమిషాలు ఆఫ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి అన్న విషయాలు 2 మాత్రం నేను మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నానండి. నా పేరు సరోజ భాస్కర్. నేను లీగల్ సర్వీసెస్ అథారిటీ హైకోర్టు హైదరాబాద్ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ మీ మధ్య ఉండడానికి. డూడే ఈ అవకాశం ఇచ్చినాడు అనుకుంటున్నాను నేను. జేజే గారి యొక్క మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. బాలుడు ఎదగవలసిన మొక్కలంట, మొక్క ఎదుగుతున్నది అని ఇందా చెప్పినారు కదా. కుమారులు ఎదుగుతున్న మొక్కలు లాంటి వాళ్ళని ఎందులో ఎదగాలి అనేది పేరెంట్స్ కి ఒక మాట నేను తెలియచేయాలనుకుంటే, అందరం పేరెంట్స్ ఉన్నాం, మన పిల్లలు కూడా. సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 28లో చూస్తే
వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుణ్ణి మ్రొక్కడం, ప్రార్థించడం బిడ్డలకు నేర్పించాలంట. వాడు ఇంకా బాలుడై ఉండగానే అని అక్కడ ఉంది చూడండి. యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేసి ఆ బిడ్డను, చిన్న బిడ్డను తీసుకొచ్చి మ్రొక్కడం ఎలాగో నేర్పించారు. ఇక చూస్తే 2వ అధ్యాయం 11లో చూస్తే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుండేను. ఇందాక మనం విన్నాం పరిచర్య చేయడం నేర్పించాలి అని. ఎవరు చేశారు ఇక్కడ? బాలుడే చేశాడు, బాలుడే ఉంటుండగానే. అందుకే మనం ఏం చేయాలంటే పిల్లలకి పరిచర్య చేయటం, వారికి ప్రార్థన చేయటం, దేవునికి మ్రొక్కడం. యెహోవా ఒక్కడే దేవుడు. ఎలీజా ఆయన పేరులోనే ఉంది కదండి, డేవిడ్ ఎలీజా కదా. ఎలీజా అంటాడు, ఎలియా గారు అంటారు యెహోవా ఒక్కడే దేవుడు అని అందరి ముందు కూడా దేవుణ్ణి మహిమపరిచాడంట. అలాగే డేవిడ్ గారు కూడా మంచి గాయకుడు. అలాంటి గాయకుడు, గొప్ప భక్తులు మంచి పేర్లు పెట్టారు. కాబట్టి మంచి మంచి పేర్లు అంటే డూడేలు దాడీలు కాదు. కాబట్టి ఏంటంటే పిల్లలు దయచేసి ఇంకొక విషయం ఏం చెప్తానంటే, పిల్లలకి మామయ్య వస్తున్నాడు కన్ను కట్టమ్మా ఇలాంటివి నేర్పించకండి. బాలున్నాడు మీ మామని చూసి ఎక్కిరించమ్మా. చాలా మంది నేను చూస్తుంటాను వాళ్ళ ఇళ్ళగదురు, మామ వస్తున్నాడు, అమ్మమ్మ వస్తుంది, అవ్వ వస్తుంది, జేజి వస్తుంది. ఇక్కడ భాషలో జేజి అంటే నాన్నమ్మని. కాబట్టి వాళ్ళని జరగని నాన్నమ్మ వస్తుంది ఈ కాదు నేర్పించాల్సింది పిల్లలకు కదా. మామ ఇచ్చాడు కన్ను ఎట్లా కొట్టు అని వాడికి నేర్పించకండి చిన్నప్పుడు. పెద్ద చాలా పనులు పడతాడు, జాగ్రత్త. బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పిస్తే మనుష్యుల దయందును 26వ వచనంలో మనం చూస్తే బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచ్చు కుమారులు ఎదుగుచున్న మొక్కలు అని పాస్టర్ గారు చెప్తున్నారు కదా. ఎందులో ఎదగాలి అంటే మనుష్యుల దయందును దేవుని దయందును ఎదగాలంట. అందుకే సమూయేలు గారు ఎదిగిన తర్వాత వెళ్తున్నప్పుడంట ఊరి ప్రజలు గవినీత లేచి నిలబడ్డారంట. ఎంత గౌరవంగా పెంచారో చూడండి. కాబట్టి మనందరం మన బిడ్డలను ప్రత్యేకంగా డూడేను, ప్రత్యేకంగా వారుకున్న మనవలందరూ కూడా దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లినట్లు మేము ఈ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. రామగారికి వందనాలు. మరి ఈ సమయంలో తెనాలి దేవరాజు గారు మన మధ్యలో ఉన్నట్లయితే ఆయన వచ్చి మరి కొన్ని విషయాలు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషముగా ఉన్న వారందరూ 2 చేతులు పైకి లేపి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకంగా రామనయ్య గారికి వారి యొక్క తల్లిదండ్రులకి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 2 నిమిషాలు. తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహాదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అతడు పుట్టినందున జనులు కాదు కానీ బాబు గారు డేవిడ్ డూడ్ అనేది నిక్ నేమ్. అసలు పేరు డేవిడ్ ఎలైజ్. అతడు పుట్టినందున జనులు సంతోషించిరి. ఎవరు పుట్టారు ఇక్కడ? బ్యాప్టిజం ఇచ్చు యోహాను. యోహాను అంటే ఎవరు? ఏలియా ఆత్మయు శక్తి కలిగిన వాడు. శీలి కనిన వారిలో చెప్పండి. యోహాను కంటే గొప్పవాడు లేడు. ఇక్కడ ఎవరు? ఎలైజ్ అంటే జాన్
అసలుకి చెప్పలా, అసలు పేరు చెప్పలా. డేవిడ్ ఎలైజ్ అనగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్లు చూస్తుంటున్నాం. యోహాను కూడా ఎక్కడ ఉండేవాడు? ప్రత్యేకపరచబడిన వ్యక్తిగా. ఎక్కడున్నవాడు? అరణ్యములో ఉంటూ అతడు యొక్క జీవిత విధానం ఎలా ఉండేదంటే ఒక ప్రత్యేకమైన జీవితము. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఎలా ఉంటారంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. నీవు నేను కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. అంత మాత్రమే కాదు కానీ మన పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన జీవితంలోనికి వారిని నడిపించాలని దేవుడు కోరుకుంటూ ఈ మాట రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అతడు పుట్టినందున జనులు సంతోషించిరి. ఉత్సాహం ఎప్పుడు కలుగుతుంది? ఎక్కువ మందికి కుమారుడు పుట్టినప్పుడే. 100%. అవునా? పుత్రుడు జన్మించినప్పుడే పుత్రోత్సవం కలుగుతుంది. అవునా కదా? అదే కుమార్తె పుడితే ఎవరైనా సంతోషం ఉంటామయ్యా కుమార్తె అంటే అందరూ అదే చెప్పడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీకు మంచి మనసు ఇచ్చారు, అందుకని మీరు అల్లు చెప్పారు. చాలా మంది ఏం చేస్తారంటే ఫాదర్స్ కుమార్తె అనగానే ఒక పక్కకి వెళ్ళిపోతాడు కదండి, ఎక్కడో కూర్చుంటారు. కానీ ఇక్కడ అతడు పుట్టినందున జనులు సంతోషించరి. ఈ జాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన విధానం ఎలా ఉంటుందంటే ఆయన ఒంటె రోమములు వస్త్రము ధరించుకొని వాడిగా ఉంటున్నాడు. ఏంటది? ఒంటె రోమముల వస్త్రము ధరించుకుని వాడు. ఒంటె అనగా ఇది స్ట్రెంగ్త్, అది చాలా బలమైంది. అంత మాత్రమే కాదు కానీ ఒంటె రోముల వస్త్రం ఎవరు ధరించుకుంటారంటే హంబుల్డ్ పర్సన్, తగ్గించుకుని స్వభావము కలిగిన వారు ఈ ఒంటె రోముల వస్త్రమును ధరించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు, అంత మాత్రమే కాదు ఈ ఒంటె రోముల వస్త్రం ఎవరు ధరిస్తారంటే ప్రవక్తలు ధరిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎవరంటే ప్రభువు మార్గమును సిద్ధపరచువాడై ఉన్నాడు. ఆయన త్రోవలు సరళము చేసేవాడిగా ఉన్నాడు. మన ఎలైజా కూడా భవిష్యత్ జీవితంలో దేవుని మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా, ఆయన త్రోవలు సరళము చేసే బిడ్డగా ఎదగాలని మనందరం కూడా ఆశిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత రోమముల వస్త్రమే కాదు కానీ ఇంకేం చేశాడు ఆయన చెప్పండి? ఏమని సర్దుకేలు పర్సన్ వచ్చాడు. ఏం చెప్పేవాడు? సర్ప సంతానమా? ఎవరైనా చూసి సర్ప సంతానం అంటే ఊరుకుంటారా? చక్కగా బోధించేవాడు. మళ్ళా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ముఖాముఖిగా దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని ఎలా ప్రకటించేవాళ్ళంట? సత్యాన్ని ముఖాముఖిగా. ఈ దినాన్ని ఎవరు సత్యం ప్రకటిస్తున్నారు? అంతా కల్పన కాదా? ముఖస్థుతి బోధలు. ఎందుకు బోధ? ఎవరిని సంతోషపెట్టాలి? నిన్న కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టే బోధ కావాలి మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఈయన ఏం చేస్తున్నాడంట? ఒంటె రోమముల వస్త్రమే కాదు కానీ ఈయన యొక్క ఆహారం ఏమిటి? మిడతలు, తేనె. చూసారా? ఒంటె అసలుకి ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినా కానీ నేను అలసిపోయినయ్యా, కొద్దిగా నాకు విశ్రాంతి పోయా అని అంటదా? అనదు. అంటారా? అనేది చెప్పండి. అటువంటి జీవితాన్ని మన పిల్లలకు ఇవ్వాలి. అటువంటి జీవితాన్ని మనం నేర్పించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కానీ తేనె అంటే బలవర్ధకమైన ఆహారం. జుంట తేనె దారల కంటే మధురమైనది. ఏమిటది? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యములో మనం పిల్లలను పెంచాలి. అవునా కాదా? వాక్యములో పెంచాలా? దేనిలో పెంచాలి? వాక్యములో పెంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క బోధనలో పెంచేవారముగా ఉండాలి మన పిల్లల్ని. ప్రతి దినము కూడా వాళ్ళని ప్రభు కృపా ఆసనం వద్దకు సమీపించి వారు ప్రార్థించే విధానంలో మనం నడిపించాలి మన పిల్లల్ని. అవునా? యోహాను కూడా ఆ రీతిగానే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినట్లు మనం చూస్తుంటున్నాం. అది ఎక్కడి నుంచి అలవర్చుకున్నాడు? ఆయన అంతటిగా ఆయన అలవర్చుకున్నాడా? తల్లిదండ్రులు ట్రైన్ అప్. సమయానికి ఎవరన్నా చెప్పారా నువ్వు ఈ యొక్క బలిపీఠం దగ్గర పరిచయం చేయమని? తల్లి ట్రైన్ అప్ చేస్తుంది. వాడు
వాడు 6 నెలల నుంచే దేవుని వాక్యం ఉండటం ప్రారంభిస్తాడు. మీకు తెలుసుగా, అవునా? పిల్లలు ఎన్ని నెలల నుంచి వాక్యం వినటం ప్రారంభిస్తాడు? 6 months నుంచే. మరి ఆ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు వందన వచనం చేసినప్పుడు ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తుంది? గంతులు వేస్తుంది. కాబట్టి మన యొక్క జాన్ సాల్మన్ గారిని తల్లిదండ్రులు ఎలాగ నడిపించారు, మన యొక్క అదేవిధంగా డేవిడ్ జాన్ ఎలియాజాను కూడా అలాగే నడిపించాలని మనందరం కూడా ప్రార్థిస్తాం. ఈ సమయంలో మీ అందరికీ మరి ఇక్కడికి వచ్చి మరి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి వచ్చినందుకు మరి డేవిడ్ ఎలైజా తరపున మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దేవదాసు గారు పాట పాడి ప్రభుని కనపరుస్తుండగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఏ గారు పాట పాడుతుండగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు. త్వరగా ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుతున్నను, దినములు గడుచుతున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడుచుతున్నను, నీ
ఏ సమయమైనను చేయి విడువు సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మరి స్థానిక సంఘ కాపురిమ జర్మయ్య గారి ద్వారా మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిపించుకుందాం. డాన్ దేవరాలని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు మా పరమ తండ్రి, దయగల నాయన మీకు స్తోత్రము. సంవత్సరము దయా కిరీటమును ధరింపజేసి ప్రభా మీకు స్తోత్రములు. మీ బిడ్డలను ప్రేమించి వారికి ఇచ్చిన వారిని తండ్రి యొక్క దినము మేము ఆశీర్వదిస్తున్నాము. మీకు కటింగ్ ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear David. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless and keep you. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Doody. Happy long life to you. Many greetings to May God bless to dear. May God bless dear Doody. May God bless you. గడచిన కాలం యేసు కృపతో దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము
ఈ సమయంలో మరి హైదరాబాద్ నుంచి వచ్చిన కృపా దీవెన గ్రూప్ వారు ఒక పల్లకి ఒక చరణం వాడి ప్రభుని కనపరుస్తారు. నీ కృప నాకెంతో ప్రియమైనది, కను పాపలా నన్ను కాయుచున్నది. నీ కృప నాకెంతో ప్రియమైనది, కను పాపలా నన్ను కాయుచున్నది. నీ కృప నాకెంతో ప్రియమైనది. అనుక్షణము నన్ను కాపాడి, అనుక్షణము నన్ను కాపాడి, నిత్యము నన్ను నడుపుతున్నది. నిత్యము నన్ను నడుపుతున్నది. మారని నీ కృపయే, మారని నీ కృపయే, మారని నీ కృపయే, మారని నీ కృపయే. నీ కృప నాకెంతో ప్రియమైనది, కను పాపలా నన్ను కాయుచున్నది. నీ కృప నాకెంతో ప్రియమైనది. నిన్ను విడిచినా గాని కృప విడిచిపోలేదే. నన్ను వెంబడించి కాపాడే నీ కృప. నిన్ను విడిచినా గాని కృప విడిచిపోలేదే. నన్ను వెంబడించి కాపాడే నీ కృప. వెలయించి నన్ను కొన్నది, వెలయించి నన్ను కొన్నది. మరలా నన్ను చేర్చుకొన్నది, మరలా నన్ను చేర్చుకొన్నది. మారని నీ కృపయే, మారని నీ కృపయే, మారని నీ కృపయే, మారని నీ కృపయే. నీ కృప నాకెంతో ప్రియమైనది, కను పాపలా నన్ను కాయుచున్నది. నీ కృప నాకెంతో ప్రియమైనది. ఈ సమయంలో మరి అయ్యా అందరూ రండి ఇక్కడ దగ్గర. చిన్నదాన్ని వెనకాల పట్టుకోమంటారు. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops showers of falling, but for the showers we plead. There shall be showers of blessing, precious rewarding again. Over the
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అమితమ్మ గారిని అలాగే మరి ప్రదీప్ అయ్య గారిని మరి మేము హానర్ చేయదలుచుకున్నాము. కాబట్టి మరి అమితమ్మ గారు మరి మీకు మన నామముకు స్తోత్రములు. నేటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ ఆధ్వర్యంలో మీరు జరిగించినందుకే మీకు స్తోత్రములు. వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడిని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ జయం కలుగును కాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాం. అందరూ భోజన కార్యక్రమాలు ఉన్నాయి. మరి భోజనం చేరుకున్నాడు, భోజనం చేసుకుని వెళ్ళి సెలవు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. నాన్ వెజ్ పైన ఉంది, వెజిటేరియన్ ఇక్కడే వెనకాల ఉంది కనుక ఆ బాబు విష్ చేసేవాళ్ళు వచ్చి విష్ చేసి మీ యొక్క విషెస్ తెలియజేయాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నారు. ఎట్లా తీసుకున్న ఫోటోలు ఇది నొక్కితే ఈ ఫోటోలు వస్తాయి. వీడియో నడుస్తుంటేనే ఫోటోలు వస్తాయి.